హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నేటి మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్లో ఆర్సీబీ అద్భుతమైన రివెంజ్ అయితే తీర్చుకోవడం అయితే జరిగింది. మొన్నటి 287ది అద్భుతమైన రివెంజ్ అయితే తీర్చుకోవడం అయితే జరిగింది. సో 35 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఆర్సీబీ. 6 ఓటముల తర్వాత తమకిది రెండో విజయం అని చెప్పుకోవచ్చు. సో ఇక నిన్నటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ కారణంగానే ఈ స్కోర్ అయితే రాబట్టడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం నిన్నటి మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఫ్యాఫ్ డు ప్లెసిస్. సో 25 రన్స్ చేసి తను అవుట్ అయిన తర్వాత 48 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అవడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి విల్ జాక్స్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 6 రన్స్ వేసి తాను కూడా అవుట్ అయిన తర్వాత రజత్ పటిదార్ అండ్ విరాట్ కోహ్లీ కలిసి 80+ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది. సో ఎగ్జాక్ట్గా రజత్ పటిదార్ది 50 అయింది, తను అవుట్ అవడం అయితే జరిగింది. మెయిన్గా ఈ గేమ్లో హైలైట్గా అనిపించింది ఏంటి అంటే మయాంక్ మార్కండే సెకండ్ ఓవర్లో తను 4 సిక్సర్లు అయితే బాదడం జరిగింది. ఆ ఓవర్లో ఏకంగా 27 రన్స్ అయితే రాబట్టడం జరిగింది. సో అదే గేమ్ మొమెంటం టర్న్ అని చెప్పుకోవచ్చు నా దృష్టిలో అయితే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ రజత్ పటిదార్ వర్సెస్ మయాంక్ మార్కండే. ఆ తర్వాత క్యామరన్ గ్రీన్ అండ్ విరాట్ కోహ్లీ చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. 24 బాల్స్ ముందు బౌండరీ అయితే లేదు. సో విరాట్ కోహ్లీ 51 రన్స్ వేసి 43 బాల్స్లో తను అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి మైపాల్ లోమ్రార్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కానీ దినేష్ కార్తిక్ 11 రన్స్ వేసాడు, చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశాడు క్యామరన్ గ్రీన్తో కలిసి. క్యామరన్ గ్రీన్ లాస్ట్ వరకు ఉండి లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్కి అవుట్ అవడం అయితే జరిగింది 37 రన్స్కి. సో 7 వికెట్స్ అయితే కోల్పోయింది. వీళ్ళ సైడ్ నుంచి జయదేవ్ ఉన్నత్కర్కి 3 వికెట్లు రాగా నటరాజన్కి 2, ఆ తర్వాత ప్యాట్ కమిన్స్కి, మయాంక్ మార్కండేకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన ఎస్ఆర్హెచ్కి ఆదిలోనే గట్టి దెబ్బ అయితే తగిలింది. 3 for the loss of 1 హెడ్ 1 రన్కి అవుట్ అవడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మామ మార్క్రమ్ మంచి పార్ట్నర్షిప్, చిన్నపాటి పార్ట్నర్షిప్ 31 రన్స్ వేసి అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. వెంటనే మార్కండే కూడా 7 రన్స్కి అవుట్ అయిన తర్వాత క్లాసన్ కూడా 7 రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది. నితీష్ రెడ్డి ఆకట్టుకుంటాడు అనుకున్నటువంటి తాను కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 13 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. కానీ 109 for the loss of 6 వికెట్స్ అక్కడి నుంచి షాబాజ్ అహ్మద్ అండ్ ప్యాట్ కమిన్స్ ఇద్దరు కలిసి చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. క్లోజ్ టు 40 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. అయితే ప్యాట్ కమిన్స్ త్వరగానే అవుట్ అయ్యాడు, కానీ పర్వాలేదన్న ఇన్నింగ్స్ అయితే ఆడడం అయితే జరిగింది. 28, 29 అలా చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఎవరు కూడా ఆకట్టుకోలేకపోవడం జరిగింది. లాస్ట్ వరకు అయితే షాబాజ్ అహ్మద్ ఉన్నాడు, 40 రన్స్ వేసి నాట్అవుట్గా ఉండడం అయితే జరిగింది. సో 171 రన్స్ స్కోర్ మాత్రమే చేయగలిగింది ఇన్ 20 ఓవర్స్. వీళ్ళ సైడ్ నుంచి అందరికీ తలా 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఫర్గుసన్కి కానీ, తర్వాత కరణ్ శర్మకి కానీ, సబ్నస్ సింగ్కి కానీ తలా 2 వికెట్లు వస్తే విల్ జాక్స్కి, యష్ దయాల్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే 20 బాల్స్లో 50 రన్స్ చేసినటువంటి రజత్ పటిదార్ని వరించింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుటి మ్యాచ్ పంజాబ్
ఈ మ్యాచ్లో ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ వద్ద ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.